ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నా భయపడుతున్నాడు? నీ 10 ఏళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి. నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడాలి? రాసే పెట్టుకుంటే 10 ఏళ్ళు నీదే అని రాసి పెట్టుకుంటాడు. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? గదే అర్థమవుతుంది. 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు ఉంటుందో పీకుతుందో ఆ పదవి. గది గుర్తొచ్చి బాధపడుకుంటా ఎందుకు ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు? ఏదైనా విమర్శ తెలుసుకుంటే చెయ్యి. కేసీఆర్ నీ మీద ఏం విమర్శలు చేసిండో, నీ పార్టీ మీద ఏం విమర్శలు చేసిండో దానికి సమాధానం చెప్పు. కేసీఆర్ అడుగుతుంటే ప్రజలు ఏ రకంగా చప్పట్లు కొట్టినో, ఏ రకంగా మద్దతు ఇచ్చిందో కేసీఆర్ అడిగింది నిజం కాదా? రుణమాఫీ కాలేదు నిజం కాదా? 49,500 కోట్లు అని చెప్పింది నువ్వు, నీ మంత్రి. ఇచ్చింది 12,000 కోట్లు, పావులు తీయలే నిజం కాదా? రైతు బంధు ఇవ్వలే నిజం కాదా? ఇక్కడ మీకు ఎంతమందికి వచ్చింది? ఇక్కడ ఉన్న వాళ్ళకి నిజం కాదా ఎగ్గొట్టింది? బోనస్ బోగస్ చేసినావు. ఇప్పటి వరకు బోనస్ పేరు మీద ఎన్ని పైసలు ఇచ్చినావో చెప్పలే రైతులకు నిజం కాదా? కేసీఆర్ 1 లక్ష ఇస్తుండే నేను తులం బంగారం ఇస్తా అన్నావు. తులం బంగారం కాదు కదా, గ్రాము కూడా ఇవ్వలే ఇప్పుడు ఎవరికి నిజం కాదా? ప్రతి మహిళకి 2,500 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు నిజం కాదా? ప్రతి ఆటో కార్మికుడికి 12,000 రూపాయల సంవత్సరానికి ఇస్తా అన్నావు, ఇవ్వలే నిజం కాదా? ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి 12,000 రూపాయలు ఇస్తా అన్నావు, నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఇవ్వలే 1 రూపాయి నిజం కాదా? ఏదబద్ధం కేసీఆర్ అడిగిన ప్రశ్న? అక్షరం నిజమే కదా, అన్ని అక్షరాలు సత్యమే కదా. కాదని మేము మాట్లాడకుండా 10 ఏళ్ళు నేనే ఉంటా, ఇంకా కేసీఆర్ రానే రాడు. మరి ఎందుకు ఆడుకో మంచిది కాబట్టి ఇక్కడ నువ్వు రోడ్ల మీద లైసెన్లు ఆడుకోపోయి. ఈ తెలియలేని మాటలు, ఈ భయం నుంచి లోపల ఏడబిత్తులో నన్ను అన్న భయం నుంచి వస్తున్నట్టున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ మీద అవాకులు చివాకులు పేలడం మానుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావచ్చు. ఉత్తమ్ కుమార్ కు ఏమొస్తుందో ఏం రాదో అర్థం కాదు. ఆయనకి ఇచ్చిన 2 శాఖలలో విఫలమైండు. ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మంత్రిగా 1 కారు కూడా లెక్క చెప్పలే. మొదలొచ్చిన యాసింగ్లో ఎంత పంట కొన్నాడు, ఎన్ని పైసలు ఇచ్చిండు, ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలే ఇప్పుడు లెక్క అడిగితే. మొన్న మానకాలం ఎంత కొన్నాడు, ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి బోనస్ రూపంలో చెప్పలే. ఈ యాసింగి మొదలు పెట్టినాం, ఇంకా కళ్ళాలు మొదలు పెడుతున్నా అంటుండే అయిపోయింది సగం పైన. ఆయన సొంత నియోజకవర్గంలో అయితే 0, ఏమీ లేదు. ఎంత కొన్నాడో చెప్తలే, గా లెక్కలు తెలుస్తలే. కాళేశ్వరం మీద పాడింది పాడరా అని ఏదో ఉంది, అది సామెత పని లెక్క. ఒకటే పట్టుకున్న ఎన్డీఎస్సీ అని ముండేసే ఏమేసే అదో ఎన్డీఏ రిపోర్ట్ మేము ఎన్నడూ చెప్పినాం. ఒక దాని మీద 3 సార్లు నివేదికుంటారా? ఏమైంది? ఈ సభ జరుగుతుంది, కేసీఆర్ సభ జరుగుతుంది, ప్రజలు తండోపతండాలు కదులుతున్నారు. ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని, ఏదో పనికిమాలిన చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసిర్రు. తుస్సుమన్నది అది. హాజరైన లక్షలాది మంది ప్రజల ముందట, చూసిన కోట్లాది మంది ప్రజల ముందట నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్సుమన్నది. ఎవడు పట్టించుకోలే, రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి పక్క ఎవడు పట్టించుకోలే, ఆడికొచ్చిండు ఏం చెప్పిపోయిండు అనేది ఎవడిలే. ఆ హైటెక్ సిటీలు అనేది పెట్టారు, అందులో పనిచేసే పిల్లలకు కూడా తెలియదు ఆయన వచ్చిపోయిన సంగతి. గట్ల ఉంది మీ పరిస్థితి, మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది. గవి చేతగాక ఏందో ఎన్డీఎస్ఏ బొంగులేసే ఏందో ఉందట దాంట్లో, దాంతో ఏందో పీకుతాడట. ఏంది ఆయన చేసేది దాంతో? ఏముంది అందులో? పెట్టు, అసలు నువ్వు పెడతాను పెట్టి చర్చ చూద్దాం. ఎవరి బతికి ఉందో తెలుస్తుంది. దమ్ములేక చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక, కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలను ఎండబెట్టిన దుర్మార్గులు వీళ్ళు. మేము ఛాలెంజ్ చేసినాం, ఇవాళ కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాకు అప్పచెప్పండి, 3 రోజులలోనే నీ నేలమరికి నీళ్లు తీసుకొస్తా, నీ నడుగుడెంపు నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇచ్చిన 3 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం. మేము అన్ని మంచిగా ఉన్నాయి, సున్నీళ్ళ మంచిగా ఉంది, అన్నాల మంచిగా ఉంది, మేడిగడ్డ మంచిగా ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు మీద పోయి మేము నిలబడ్డామని కదా కేసు పెట్టిండ్రు. డ్రోన్ కెమెరా ఏదేసారు మా పర్మిషన్ లేకుండా అని. అక్కడనే అర్థమైపోయింది కదా వీళ్ళ చేతగంతనము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు ఉత్త కోతలే తప్ప, ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు. ఇప్పుడు మాట్లాడి అర్థమైపోయింది, ఏముండదు ఆ ఎన్డీఎస్సీలో.